ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ప్రపంచం మిలిటరీ ర్యాంకింగ్స్లో పెద్ద మార్పులు వచ్చాయి. కొన్ని దేశాలు వేగంగా పెకొస్తున్నాయి, కొన్ని దేశాలు గట్టిగా పడిపోతున్నాయి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026 విడుదలైంది. ఈసారి ర్యాంకింగ్లో షాకింగ్ మార్పులు కనిపించాయి. ఇజ్రాయెల్ ర్యాంక్ పెరుగుతుంది, పాకిస్తాన్ ర్యాంక్ మాత్రం భారీగా పడిపోయింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధు తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ఇది ఎందుకు ముఖ్యమంటే ఆ సమయంలో పాకిస్తాన్ ఫేక్ ప్రొపగండా వల్ల పాకిస్తాన్ గెలిచింది, భారత్ ఓడిపోయింది అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇండెక్స్ ఏం చెప్తుంది? భారత్ అదే స్థానంలో ఉంది, పాకిస్తాన్ మాత్రం భారీగా పతనమైంది. ఒక దేశం ఎంత బలంగా ఉందనేది ఆర్మీ, డిఫెన్స్ అండ్ టెక్నాలజీ నిర్ణయిస్తాయి, ఫేక్ ప్రొపగండా కాదు. అయితే ఈసారి అసలు ఏం మారింది? ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయారు? ముందుగా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అంటే ఏమిటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇది ఒక దేశం సైనికంగా ఎంత బలంగా ఉందో కొలిచే అంతర్జాతీయ ర్యాంకింగ్ వ్యవస్థ. ఒక దేశం బలం కేవలం మాటలతో కాదు, ఎన్నో అంశాలను కలిపి లెక్కిస్తారు. మొదటగా మ్యాన్ పవర్ అంటే దేశంలో ఎంతమంది సైనికులు ఉన్నారు అన్నది చూస్తారు. అందులో యాటు, రిజర్వ్, పారామిలిటరీ అన్ని కలిపి లెక్కిస్తారు. తర్వాత ఎయిర్ పవర్ అంటే ఎన్ని ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్, ట్రాన్స్పోర్ట్ ఏరోప్లేన్స్ ఉన్నాయి అన్నది చూస్తారు. ఎందుకంటే ఆధునిక యుద్ధంలో ఎయిర్ ఫోర్స్ చాలా కీలకం. అదే విధంగా ల్యాండ్ పవర్ కూడా చాలా ముఖ్యం. దేశంలో ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్మర్డ్ వెహికల్స్ ఉన్నాయి, రాకెట్ అండ్ ఆర్టిలరీ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయనేది లెక్కిస్తారు. తర్వాత నేవల్ పవర్, సబ్మెరీన్లు, యుద్ధ నౌకలు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయా లేదని పరిశీలిస్తారు. ఫిఫ్త్ వన్ డిఫెన్స్ బడ్జెట్. ఇది చాలా కీలకం, ఎందుకంటే ప్రతి సంవత్సరం రక్షణకు ఎంత డబ్బు ఖర్చేస్తున్నారన్నది ఆ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇంకా రిసోర్సెస్ అండ్ లాజిస్టిక్స్ కూడా చూస్తారు. యుద్ధ సమయంలో ఇంధనం అందుబాటులో ఉందా, ఆయిల్ నిల్వలు ఎంత ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ సామర్థ్యం ఎంత వేగంగా ఉన్నది చూస్తారు. అలాగే జోగ్రఫీ కూడా చాలా ముఖ్యం. దేశం ఎంత పెద్దది, సముద్ర తీరం ఉందా, పర్వతాలు లాంటి సహజ రక్షణలు ఉన్నాయా, ఇవన్నీ కూడా దేశ బలాన్ని నిర్ణయించే అంశాలే. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జిఎఫ్ఈ ర్యాంకింగ్ లో అణ్వస్త్రాల సంఖ్యను అధికారిగా లెక్కించరు. చివరిగా ప్రతి దేశానికి ఒక పవర్ ఇండెక్స్ స్కోర్ ఇస్తారు. స్కోర్ 0 దగ్గర ఉంటే ఆ దేశం చాలా పవర్ఫుల్, స్కోర్ ఎక్కువైతే తక్కువ శక్తి, అంతే. ఇదే గ్లోబల్ ఫైర్ పవర్ లెక్కించే బేసిక్ ఫార్ములా. రీసెంట్గా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రిలీజ్ అయింది. అయితే మొదటగా టాప్ 5 దేశాలు ఎవరో చూద్దాం. ఎప్పటిలాగే ఈసారి కూడా అమెరికా టాప్లో ఉంది. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద డిఫెన్స్ బడ్జెట్ అమెరికాదే. ఎంతంటే సుమారు $961 బిలియన్, అంటే అక్షరాల 80 లక్షల కోట్ల రూపాయలు. అంతేకాదు అత్యాధునిక ఫైటర్ జెట్స్, F-22, F-35 లాంటివి, భారీ నవితో పాటు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థావరాలు ఉన్నాయి. బడ్జెట్, టెక్నాలజీ, గ్లోబల్ ప్రెజెన్స్ ఇవన్నీ కలిపి అమెరికాని ఇంకా టాప్ లోనే ఉంచుతున్నాయి. రష్యా ఇప్పటికీ 2వ స్థానంలో ఉంది. రష్యా డిఫెన్స్ బడ్జెట్ అమెరికా అంటే తక్కువ, అయినా భారీ సైనిక శక్తి ఉంది, పెద్ద ఆర్మీ, పెద్ద ట్యాంక్ ఫ్లీట్, శక్తివంతమైన మిజైల్ వ్యవస్థ, బలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. చాలా మంది 3వ స్థానంలో ఉన్న చైనా ఇప్పటికే రష్యాని దాటేసి ఉండాలి కదా అని అనుకుంటారు. చైనాకి పెద్ద బడ్జెట్ ఉంది, కానీ ఇటీవల వారి సైన్యంలో అంతర్గత సమస్యలు బయటపడ్డాయి. కొంతమంది సీనియర్ జనరల్స్ తొలగించబడ్డారు. అందుకే ఇప్పుడే చైనా రష్యాను పూర్తిగా దాటేసిందని చెప్పలేం. భారతదేశం ఇప్పటికీ టాప్ 4లోనే ఉంది. చాలా సంవత్సరాలుగా ఈ స్థానం మారలేదు. కానీ ఒక పెద్ద సమస్య ఉంది, డిఫెన్స్ స్పెండింగ్. భారతదేశం రక్షణ బడ్జెట్ చాలా తక్కువ, అందులో కూడా కేవలం 5% మాత్రమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి వెళ్తుంది. అమెరికా, చైనా దేశాలు తమ భారీ రక్షణ బడ్జెట్ లో 10 నుంచి 15% వరకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి వచ్చేస్తాయి. మన డిఆర్డీఓ చీఫ్ కూడా ఇటీవల చెప్పిన విషయం, భారతదేశం రక్షణ పరిశోధన ఖర్చును పెంచాలి. టాప్ 3లోకి రావాలంటే రక్షణ ఖర్చు పెరగాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో పెట్టుబడులు పెరగాలి. లేకపోతే వచ్చే 10 సంవత్సరాల్లో టాప్ 3లో స్థానం సాధించడం కష్టం. ఇప్పుడు పాకిస్తాన్ విషయంకి వద్దాం. 2023లో పాకిస్తాన్ ర్యాంకు 7వ స్థానంలో ఉంది. ఆ సమయంలో చైనా నుంచి భారీగా రక్షణ సామగ్రి కొనుగోలు చేసింది. కొత్త ఆయుధాలు, ఫైటర్ జెట్స్, మిలిటరీ సపోర్ట్ వల్ల వారి ర్యాంక్ పెరిగింది. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు గట్టి దెబ్బ తగిలింది. 2024 నుంచి వారి ర్యాంక్ పడిపోవడం మొదలైంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే పాకిస్తాన్ 14వ స్థానానికి పడిపోయింది. అంటే 7వ స్థానం నుంచి నేరుగా 14వ స్థానం. ఇది చిన్న మార్పు కాదు, పెద్ద పతనం. అంటే కేవలం బయట నుంచి ఆయుధ కొనడం సరిపోదు. ఒక దేశం బలంగా ఉండాలంటే సైన్యం బలంగా ఉండాలి, సిస్టమ్ స్థిరంగా ఉండాలి, సరైన ప్లానింగ్ ఉండాలి, టెక్నాలజీ మీద దృష్టి ఉండాలి. అంటే గన్స్, జెట్స్ కొనడం మాత్రం శక్తి కాదు, మొత్తం మిలిటరీ సిస్టమ్ బలంగా ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ బయటకు పట్టారం, లోపల ఒట్టారం. అదే సమయంలో ఇజ్రాయిల్ 2021లో 20వ స్థానం, 2026లో 15వ స్థానం. ఇజ్రాయిల్ వేగంగా ముందుకు వెళ్తుంది, ఫ్యూచర్ లో పాకిస్తాన్ కూడా దాటేస్తుంది. ఇజ్రాయిల్ టెక్నాలజీలో పాకిస్తాన్ కంటే చాలా ముందుంది. కానీ ఇండెక్స్ లో ఎందుకు వెంటపడ్డది? పాకిస్తాన్ కి సోల్జర్ స్ట్రెంత్ ఉంది, ఇజ్రాయిల్ కి అది లేదు. ఒకవేళ ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య
పెద్ద యుద్ధం జరిగి ఇజ్రాయెల్ ఇరాన్ నేవీ ఎయిర్ ఫోర్స్ ను బలంగా దెబ్బతీస్తే ఇజ్రాయెల్ ర్యాంక్ మరింత పెరుగుతుంది. అదే సమయంలో ఇరాన్ ఎప్పుడు ఇజ్రాయెల్ కంటే పే ర్యాంకులు ఉండేది. 2024లో ఇరాన్ 14లో ఉంటే ఇజ్రాయెల్ 17లో ఉండేది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ 15కి వచ్చింది, ఇరాన్ 16కి పడిపోయింది. అంటే ఇజ్రాయెల్ ఇరాన్ దాటిస్తుంది అనమాట. అంతేకాదు మన ప్రాంతంలో మరో దేశం వేగంగా బలపడుతుంది, అదే ఇండోనేషియా. ఇది చాలా సైలెంట్ గా కానీ స్ట్రాంగ్ గా ముందుకు వస్తుంది. ఫ్రాన్స్ నుంచి రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేసింది. భారత్తో సుమారు $450 మిలియన్ బ్రహ్మోస్ మిజైల్స్ ని కొనుగోలు చేయడానికి చూస్తుంది. అలాగే పాకిస్తాన్ చైనా కలిసి తయారు చేసిన JF-17 కొనుగోలు చేయడానికి చూస్తుంది. ఇండోనేషియా జనాభా దాదాపు 30 కోట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశం కూడా ఇదే. ఇది క్రమంగా తన సైనిక శక్తిని పెంచుకుంటూ జర్మనీ, బ్రెజిల్, ఇటలీ లాంటి దేశాలను దాటి టాప్ 10 లోకి రావాలని ప్రయత్నిస్తుంది. భారత్ తో జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటంటే భవిష్యత్తులో అక్కడ ప్రో పాకిస్తాన్ విధానాలు ఉన్న నాయకత్వం వస్తే వ్యూహాత్మకంగా సమస్యలు రావచ్చు. సౌదీ అరేబియా పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఒకప్పుడు ర్యాంక్ 17, ఇప్పుడు 20కి పడిపోయింది. పాకిస్తాన్ తో సైనిక ఒప్పందం చేసుకున్నా పెద్దగా లాభం కనిపించడం లేదు. ఆపరేషన్ సింధు తర్వాత పాక్ ఫేక్ ప్రొపగండా వల్ల విదేశీ మీడియాలు భారత్ బలహీనపడిందని రాశాయి. కానీ నిజమేంటో తెలుసుకోవాలంటే ఇలాంటి గ్లోబల్ ర్యాంకింగ్ చూడాలి. భారత స్థానం స్థిరంగా ఉంది. దక్షిణ కొరియా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు భారతదేశాన్ని దాటిలా కనిపించడం లేదు. పాకిస్తాన్ ర్యాంక్ మాత్రం వరుసగా పడిపోతుంది. ఇండోనేషియా కూడా పాకిస్తాన్ దాటేసింది, అది కూడా అణుఆయుధం లేకుండానే. బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు తన సైన్యాన్ని పెంచుకుంటూ నెమ్మదిగా బలపడుతుంది. మయన్మార్ సైన్యం కూడా ముందుకెళ్తుంది. ఉత్తర కొరియా ర్యాంక్ కూడా కొంచెం పైకొస్తుంది. అంటే చుట్టుపక్కల దేశాలు తమ శక్తిని పెంచుకుంటున్నాయి. ఇంకా చివరిలో ఎవరున్నారంటే ఎప్పటిలాగే భూటాన్ ఒక చిన్న శాంతియుత దేశం. అది సైన్యాన్ని పెద్దగా పెంచుకోవాలని ఆలోచన లేదు, అందుకే ప్రతి సంవత్సరం చివరిలోనే ఉంటుంది.